చంద్రబాబు నాయుడు అంత నీచుడు, దుర్మార్గుడు, పచ్చి అబద్ధాల కోరు, దగాకోరు ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరో ఉండరు. ఇతను ఎవరో కూడా బీట్ చేయలేరు ఆ విషయంలో. ఇప్పుడు కూడా నిస్సిగ్గుగా ఈరోజు మీరు పత్రికలో చూడండి, పాసు పుస్తకాలపై ఫోటోలకు 700 కోట్ల గత పాలకుడు బ్రాకెట్లో జగన్ పెట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టంతో ప్రజల భూముల్ని కొట్టేయాలని చూశారని 700 కోట్ల రూపాయలతో రీసర్వే జరిపి పట్టాదారు పాసు పుస్తకాలపై ఆయన ఫోటో వేసుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డాడు. సిగ్గుందా చంద్రబాబు నాయుడు గారు? సిగ్గుందా అంటున్నా. ప్రతిరోజు అబద్ధాలు చెప్పడానికి 6680 గ్రామాల్లో భూముల రీసర్వే చేస్తే 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏదైతే ఎక్కడా కూడా వివాదాలు లేకుండా భూముల్ని ప్రజలకు ఇవ్వాలనేటటువంటి ఆలోచనలతో భూ సర్వే చేస్తే దాన్నే ఈరోజు మీరు కొనసాగిస్తూ అది క్రెడిట్ చోరీ చేయడమే కాకుండా మీరు ఆ రోజు చేసినటువంటి తప్పుడు ప్రచారం, పాస్ పుస్తకాలపై ఫోటోలకి 700 కోట్ల, మొత్తంగా సమగ్రంగా 6680 గ్రామాల్లో భూముల రీసర్వేకి 700 కోట్లు ఖర్చు అయింది. పాస్ పుస్తకాలపై ముద్రణకి కేవలం 20 కోట్లే. ఆ పాస్ పుస్తకాల్లో నవరత్నాల లోగోతో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉందని చెప్పి మళ్ళీ ఇప్పుడు తీసేసి మీరు కొత్త పుస్తకాలు ఇస్తారని చెప్పి దానికి మళ్ళీ మీరు ఇప్పుడు 30 కోట్లు తగలేస్తున్నారు. ఎవరు మాకు వద్దు ఈ పుస్తకాలు అని చెప్పి ఎవరైనా రిజెక్ట్ చేశారా? మేము తీసుకోమని చెప్పి మీరు కదా జనాల మెదడులోకి విషయాన్ని ఎక్కించింది. ఇప్పుడు చూడండి 700 కోట్ల అంట. పాస్ పుస్తకాలు ప్రింట్ అవ్వడానికి కేవలం ప్రింట్ చేయడానికి 20 కోట్లే. మొత్తంగా భూముల రీసర్వేకి మొత్తం అయింది 700 కోట్లు. దాంట్లో ఇప్పుడు 400 కోట్లు మీ కేంద్రం ఇప్పుడు ఏదైతే ఇస్తుంది కదా, 400 కోట్ల రూపాయల రాయితీలు జగన్ గారు చేసినటువంటి మంచి పని వల్ల. సిగ్గు లేదు మళ్ళీ తప్పుడు ప్రచారం చేయడానికి? ఏం మనుషులయ్యా మీరు? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. మీకు ఏ విధంగా చెప్పినా ప్రతిరోజు ఇదే దుష్ప్రచారమా? ఇంకోటి చూడండి, ఇక్కడ తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదని ధ్వజమెత్తారు. అంతేలే, సింగిల్గా పోటీ చేసే మగాడిని నీ జీవితంలో చూడలేదు కదా. ఆ మగాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. నీతిగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేసేటటువంటి వాళ్ళని నీ జీవితంలో నువ్వు చూసుండవు. ఎందుకంటే నువ్వు అన్నీ చేసేవన్నీ ఆల్తో పొత్తులు, ఏళ్ళతో పొత్తులు, ఆల్తో కుట్రలు, ఏళ్ళతో కుతంత్రాలే కదా నీ జీవితం అంతా. ఎటువంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేసే మగాడిని చూడలేదు కాబట్టి, ఆ మగాడు జగన్మోహన్ రెడ్డి గారు నీకు తగిలాడు కాబట్టి నీ జీవితంలో చూసుండవులే. నేను చేతగానే వాడినట, నాకేం తెలియదట. నీకు మంచి చేయటం చేతగానాడు. నిజంగా మంచి ఏ రోజు మంచినే చేయటం చేతగానాడేవాడు అంటే నువ్వే. ఎలాంటి దుష్ప్రచారం చేశారు? అంతకుముందు కూడా అంత రంగులకి 4000 కోట్లు ఖర్చు అయింది, తీయటానికి 2000 కోట్లు, వేయటానికి 2000 కోట్లు అని దుష్ప్రచారం చేశారు. అసలు మామూలుగా అయితే 45 కోట్లు అయింది వేయటానికి. మీరు మళ్ళీ దాన్ని కోర్టుకి వెళ్ళడం వల్ల ఇంకొక 55 కోట్లు ఖర్చు అయింది. అన్ని పాస్బుక్లోని అదేంటి మన పంచాయతీల్లోని ఎంబుక్లో రికార్డ్ అయిన కేవలం 100 కోట్లు మాత్రమే. ఎలాంటి దుష్ప్రచారం వీళ్ళు చేస్తారనడానికి ఇది నిదర్శనం కాదా? ప్రతిరోజు తప్పుడు ప్రచారం. సిగ్గు లేదా?